హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లైక్ చేస్తూ చూడడానికి స్టార్ట్ చేయండి. సో ఓజీకి సంబంధించిన అప్డేట్ తీసుకొని వచ్చిన. సో పవర్ స్టార్ సినిమా అంటేనే ఒక పండుగ. సో అటువంటిది పండుగ మరికొద్ది రోజుల్లో రాబోతుంది. సో మనం సెకండ్ సాంగ్ చూసినాం, అన్ని రకాలుగా హిట్ అయిపోయింది. సో ఫస్ట్ సాంగ్ కూడా హిట్ అయిపోయింది. సో అవన్నీ కాదు, ఇప్పుడు ఓజీ ప్రీ బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ 24 గంటల్లోనే $300K అయితే వచ్చింది. అంటే అక్షరాల 2.5 కోట్లకు పైగా. సో $300 $300K వచ్చినాయి 24 గంటలు యూఎస్ బుకింగ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఒక్క రోజులోనే 260% గ్రోత్ అని చెప్పుకోవచ్చు. 260% గ్రోత్ అంట. నార్త్ అమెరికాలో కేవలం 50 షోస్ 3 లొకేషన్స్ నుండి $100K వచ్చినాయి. ఓన్లీ 50 షోస్ నుంచెల్లే $100K వచ్చినాయంట. సో అంత అంటే మన నార్త్ అమెరికాలో ఎవరైతే తెలుగు ఆడియన్స్ ఉన్నారో సో కంపల్సరీ వెళ్తారు కాబట్టి ఆ రేంజ్లో వచ్చింది. సో అంతేకాకుండా కొన్ని థియేటర్స్లో హ్యాండిక్యాప్డ్ సీట్స్ ఉంటాయి కదా, హ్యాండిక్యాప్డ్ సీట్స్ కూడా అన్నీ బుక్ అయిపోయినాయి అంట. అంటే హరిహర వీరమల్ ఫ్లాప్ తర్వాత మళ్ళీ హిట్ వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళందరికీ హిట్ కాదురా భయ్, బ్లాక్ బాస్టర్ కాదు, రికార్డులన్నీ తిరగరాసే హిట్. అంటే పవర్ స్టార్ తన రికార్డులను తననే బ్రేక్ చేసుకున్నట్టు ఉన్నాడు. సో ఫ్యాన్స్ డిమాండ్ వల్ల అదనపు షోస్ కూడా సో పెంచబోతున్నారంట. సో ఇది అతి త్వరలోనే ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం 631 షోస్ కన్ఫర్మ్ అయినాయి. 174 లొకేషన్స్లో స్క్రీనింగ్ అవ్వబోతుంది. సో అయితే అడ్వాన్స్లోనే 10,000 టికెట్లు అమ్ముడాయంట. అడ్వాన్స్ కానీ 10,000 టికెట్లు అమ్ముడైనాయి. అండ్ ఓవర్సీస్ స్పీడ్ పుష్ప 2 అడ్వాన్స్ కంటే ఫాస్ట్గా ఉందంట. అంటే పుష్ప 2 అడ్వాన్స్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అంతకన్నా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయింది. పుష్ప 2 అంటే మామూలు విషయం కాదు. సో అది ఇట్ ఈస్ అ పాన్ ఇండియా మూవీ. ఓజీ పాన్ ఇండియా అంటే సో పాన్ ఇండియా కాదు, జనరల్గా మాట్లాడుకుంటే జస్ట్ మన తెలుగు ఆడియన్స్ కోసమే తీసింది. బట్ స్టిల్ పుష్ప 2 అనేది పుష్ప 1 తర్వాత అంటే ఆల్ ఓవర్ ఇండియా క్రేజ్ వచ్చిన తర్వాత వచ్చిన కలెక్షన్స్ వేరు. సో ఇప్పుడు ఓజీకి ఉన్న క్రేజ్ ఎటువంటిది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది నేను పవర్ స్టార్ను అండ్ అల్లు అర్జున్ కంపేర్ చేస్తున్నాను అనుకోకండి. ఇప్పుడు మళ్ళీ ఎంటైర్గా దేవరా మూవీ కూడా వస్తుంది టాపిక్. సో కంపారిజన్ గురించి మీరు ఎక్కువ ఫీల్ కాకండి. సో హీరో మధ్య ఫ్యాన్స్ కూడా వారసద్దు, ఒకరి రికార్డులు ఒకరు బ్రేక్ చేసుకుని వెళ్ళాలి. సో నెక్స్ట్ హీరో అట్లా. సో ప్రతి ఒక్కరు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరో కాబట్టి సో దేవర కంటే కూడా ఓజీ ముందుకు దూసుకెళ్తుంది. సో ఈ టాపిక్లో అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ కూడా ఓజీ వచ్చేసింది. సో సోషల్ మీడియా మన దీని పేరేంటి ట్విట్టర్లో గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయినాయి. సో అంటే యూకే, ఆస్ట్రేలియా కూడా బుక్ అయిపోయినాయి, స్ట్రాంగ్గానే ఉంది. ఓవర్సీస్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో హై డిమాండ్ చూపిస్తున్నారంట అక్కడ. అయితే హరిహర వీరమల్ ఫ్లాప్ అయింది. సో దాని తర్వాత మొత్తం అసలు కలెక్షన్స్ పడిపోతాయి, క్రేజ్ తగ్గిపోతుంది అనుకున్నారు, కానీ క్రేజ్ పెరిగింది, తగ్గడం కాదు. అంటే ఓజీకి హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన వాళ్ళకు గుర్తుండే ఉంటుంది. ఓజీ అని అరిచారు ఫ్యాన్స్. అప్పుడు పవర్ స్టార్ నుండి ఓజీ మనదే ఫిలిం, హరిహర వీరమల్లు మనదే. సో ప్లీజ్ అరవకండి, హరిహర వీరమల్లు ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓవర్సీస్లో ఈ కలెక్షన్ చూస్తుంటే సో ఈజీగా 10 మిలియన్ టార్గెట్ కనిపిస్తుందంట. సో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్కు కానీ అలా ప్రొడ్యూసర్స్ కానీ సో వాళ్ళైతే టార్గెట్ పెట్టుకున్నారు $10 million. అండ్ ఏపీటీఎస్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందంటే 135 కోట్లు ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలో. సో నైజాంకి వచ్చేసరికి అది 50 crore ఓన్లీ నైజాం. ఆంధ్రాకి వచ్చేసరికి 65 కోట్లు, సీడెడ్ వచ్చేసి 20 కోట్లు. సో వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ వచ్చేసి 168 కోట్లు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 200 crores. సింపులే, ఈ టార్గెట్ పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శాటిలైట్, ఓటీటీ అండ్ మ్యూజిక్ ఈ 3 కలిపి 325 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్రెడీ వచ్చేసింది. సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 200 కోట్లు అని పెట్టుకున్నారు. సో ఇది పెద్ద విషయం కాదు. కరెక్ట్ ఆడితే డే 1 or 2 daysలో వచ్చేస్తుంది. కరెక్ట్ అంటే సుజిత్ గారి అంటే పవర్ స్టార్ అభిమాని సుజిత్ గారు ఇచ్చినట్టు ఎట్లా ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. గబ్బర్ సింగ్ చూసే ఉంటారు. అంటే హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి ఆ రేంజ్లో వచ్చింది. మూవీ అభిమాని తీస్తే ఒక రేంజ్లో ఉంటుందని తెలిసిందే. సో మామూలు డైరెక్టర్కి ఉన్న అభిమానికి చాలా తేడా ఉంటుంది.
గబ్బర్ సింగ్ అనుకుంటా. సో ఫ్యాన్స్ అందరూ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు అరుస్తారు చూడు, సో అందులో ఒకడు సుజిత్. సో గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నట్లు. అండ్ సో దసరా కూడా అడ్వాంటేజ్ ఉంది, దసరా ఫెస్టివల్. అండ్ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సో కొన్ని కంపారిజన్ చేయాలనుకుంటున్నా, బట్ ఇవన్నీ అంత అనవసరం లేదు, అంత అవసరం కాదు. బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. బాహుబలి వచ్చేసి $20 million. సో ఆల్ టైమ్ రికార్డు 2017లో అది. అండ్ ట్రిపుల్ వచ్చేసి $14 million. అండ్ పుష్ప 1 వచ్చి $7 million. సలార్ వచ్చేసి $6 million. సో దేవరా ఓజీ వచ్చేసి 24 అవర్స్లో. సో ఈ రికార్డ్స్ ఉన్నాయి, ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ అప్డేట్స్. సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో ఉంటాయి కాబట్టి, ఓజీకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నా సో మన ఛానల్లో ఉంటాయి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓజీ ప్రమోషన్స్ చేయట్లేదు, అంత నెగ్లిజిబుల్గా ఉంది, అంటే అవసరం లేదు, అంటే దాన్ని ఏమంటారు, హరిహర వీరమల్ ఫ్లాప్ తర్వాత సో చేస్తలేరేమో అని అనుకుంటారు. ఫ్యాన్స్ సరిపోతుంది దీనికి ప్రమోషన్స్కు, అండ్ యూట్యూబ్ ఛానల్ సరిపోతాయి. సో ఓజీ ప్రమోషన్స్కు అంటే ఓజీ సినిమా సాంగ్ వస్తుందంటే చాలు ఒక 100 వీడియోలు, 100 రియాక్షన్ వీడియోలు, 100 రివ్యూలు. సో అంటే ప్రమోషన్స్ అనేటివి ఉట్టినే సరిపోతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు సపరేట్గా వాళ్ళు పిఆర్లను పెట్టుకొని, అలానీలను పెట్టుకొని ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సాంగ్ ఇప్పుడు థర్డ్ సాంగ్ రిలీజ్ అవుతుందంటే చాలు, అక్కడ యూట్యూబ్లో రికార్డులు, లైక్స్ కానీ అవి రికార్డులు కొత్తవి ట్రెండ్ చేస్తారు. లేదంటే ఆ తర్వాత రియాక్షన్ వీడియో, రివ్యూ వీడియోలు కానీ సో అందరూ మాట్లాడుకోవడం కానీ అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్న క్రేజ్. సో ఓజీ, సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. సో రేపు ఏమైనా అప్డేట్స్ చేంజ్ అవ్వగానే నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. సో కొత్త ఛానల్ కాబట్టి లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది. లైక్ చేస్తే ఒకవేళ మీకు ఇట్లా కొందరు హైప్ వస్తుందంట, హైప్ నా ఛానల్కి వస్తుందో లేదో తెలీదు, హైప్ అని అనిపించిందంటే హైప్ చేసేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇట్లా ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది తెలుస్తుంది. సో అంతే, ఇప్పటికైతే మ్యాటర్ ఇది. సో ఓజస్ గంభీర పాట ఎలా అనిపించిందో, ఫస్ట్ సాంగ్ ఎలా అనిపించింది, సెకండ్ సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. సో ఫస్ట్ సాంగ్ బెటరా, సెకండ్ సాంగ్ బెటరా అంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.